ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం, తర్వాత టారో రీడింగ్, గవ్వల పంచాంగం, గవ్వల జ్యోతిష్యం, ఆ తర్వాత మనం పాచికలు, మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి. అలా మరి ఇంక ఇప్పితే ఇంకా అసలు రాశి ఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సాముద్రికం ఒకటి కొత్తగా బయలుదేరింది. పాతయే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట. మరి వీటిలన్నిటి ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి? ఇవన్నీ నిజాలేనా? అసలు ఫస్ట్ పాయింట్, మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బట్టలు కట్టుకోవడం రాని మానవుడు, ఆకులు కట్టుకుని మర్మామేయాలను దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున టార్న్ జీన్స్ వేస్తున్నాడు, టీషర్ట్స్ వేస్తున్నాడు. ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు, టీషర్ట్లు వేస్తున్నారు. తప్పేమీ లేదు, ఎదిగిపోవాలంతే అత్యాధునికంగా. అమెరికన్స్తో ఏమరా, అమెరికన్స్ బ్రిటిషర్సేనా, కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది. దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట. మా క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? బ్రిటిష్ నుంచి వచ్చేది, లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్. అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి. మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీలా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరు రైల్వేకి. మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట. సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా టీచర్స్ ఎలాగొచ్చేవారు? గౌన్లు వేసుకొచ్చేవారు. బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు. వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా, వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి అంతా కూడా ఈ రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు. అలాగే అరే ఇండియన్సా మీరు, బ్లాక్స్ మీరంతా, మీకు టెక్నాలజీయే రాదు అని మనల్ని చిన్నచూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అంతరిక్షానికి వెళ్ళిపోయాం. రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా? మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఆంధ్ర షుగర్స్. గూగుల్ చేసుకొని చూసుకోండి, వస్తుంది. సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని, ఆయన మాకే కాదు తణుకుకి తాతయ్య, ఆంధ్ర బిర్లా అంటారు ఆయన. మరి అటువంటి రాకెట్లు వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చిలక శాస్త్రం, ఇవన్నీ కూడా నిజాలేనా? పాచికలు నిజాలే, పక్కా నిజాలే, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఎలాగండి? అంటే మనం దుప్పటి కప్పుకొని పడుకోవాలా? మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా? హార్డ్ వర్క్ చెయ్యం. మరి ఎలా వచ్చేస్తాయండి? చిలకొచ్చి చెప్పాలా? అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి. దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి, చిలక ఒకటి, రామచిలక. కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ ఏలు పీకాడు, ఈ ఏలు చూపించాడు కాదు. వెళ్ళి చిలక జ్యోతిష్యం వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడంటున్నా. ఒక్కొక్క చిలక జ్యోతిష్కుడు ప్రాపర్టీ చూడండి. వాడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. మీకేం తెలుసు? కోయ జ్యోతిష్యం, కోయ రాజులు వీళ్ళు పెద్ద, ఇదొక పెద్ద అంటే చిన్న ఇది ఇస్తాను నీకు, మూలికిస్తా, నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు. పిలిచి మూలికిస్తా, ఒక 500 పెట్టు. నా దగ్గర దొబ్బేశారు నేను చిన్నప్పుడు. ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా, ఒక 100 కొట్టాలా, 1000 కొట్టాలా అని. మరి వీళ్ళంతా ఏమిటారా అంటే వీళ్ళు పొట్టగుట్టు కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి? మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయ వాళ్ళకి. అంటే వాడు అమ్మవారి యొక్క ఉపాసన, సోది చెప్పేవాళ్ళు, ఇదొక రకమైన జ్యోతిష్యం. ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో. ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట. సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం. ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా. కాబట్టి ఎరుకలాళ్ళు చెప్తారు సోది జ్యోతిష్యాన్ని. అంటే ఆత్మని గుచ్చేసి, వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆడవాళ్ళు కన్యను, ఈ పెద్ద మనిషి అవ్వకముందు ఒక పసర దొరుకుతుంది. ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకొని తాగేస్తారు. ఆ అమ్మవారు ఎవరండి? గ్రామదేవత. గండి మైసమ్మ, కట్టా మైసమ్మ ఇలా అంటున్నారు కదా, అలాగా అడవుల్లో ఉండేటటువంటి ఒక దేవత. ఏ దేవత అయినా గ్రామదేవత. ఓకే. అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి.
వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పి, ఇదిగో నీ ఆత్మ నీ నుంచి పుట్టినాడు, 4వ చనిపోయాడమ్మా, ఎన్నోడమ్మా అని, ఇదిగో 1, 2, 3 అని ఇలా ముట్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే, వీళ్ళు పంపించినటువంటిది, మీ చచ్చిపోయిన మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, వాడిని ఆ సోద అడుగుతారు కదా, వెళ్ళి గుచ్చుద్ది అనమాట. ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్కు రూపంలో సామే బసత చిప్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి. సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటి మీదకి వచ్చి చెప్పుద్ది అనమాట. అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు, నా శిష్యుడు, గురుగారు మీరు విచిత్రంగా చెప్తారండి చక్కగా, అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి. నేను విచిత్రం నేను చెప్పడం కాదు, విచిత్రమైన సైన్సులు అవి, జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఏళ్ళే ఒక స్టూడెంట్ అడుగుద్ది నన్ను, గురుగారు అందరూ ఇలా ముడుచుకునే పడతారు కదండి, అందువల్ల మరి ఇలాగ ఏర్పడ్డాయి అంటే, మరి ఇవన్నీ ఒకడికి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి? ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది, అందరికీ నేను హెల్ప్లు చెప్తా. ఒకడు ఎలా ఉంటాడు, అది కఠినాత్మకుడు అవుతాడు. ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్. మరి ఇక గవ్వలు, ప్రశ్నాచక్రం, ఇవన్నీ కరెక్ట్లే. ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి. చెప్పేవాడిని బట్టి, చెప్పేటటువంటి విధానాన్ని బట్టి, మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా, మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర. అప్పుడు ఆ జ్యోతిష్యమ్మ తల్లి, చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది, ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పుద్ది అనమాట. ఇవన్నీ లేకుండా ఇది తప్పండి, అది తప్పండి, ఇది రైట్ అండి, అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు. కాబట్టి జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే 100కు 100% కరెక్ట్. అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు, గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు. కాబట్టి అది 100% ఈ రాశి ఫలాలు, లగ్న చక్రాలు ఇవన్నీ 100% వస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండి, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచుమించు 100%. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. మా గురువు గారి పేరు, అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను, మధుర కృష్ణమూర్తి శాస్త్రి. ఆల్ ఇండియా సెల్యూట్ కొడుద్ది. ఇప్పుడు 95 సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువుగారు. మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు, గురుగారు మా గురుమహాదశ జరుగుతుంది బాగుంటుందా అండి అంటే, ఏం బాగుండదు. శనిమాదశ అండి తర్వాత అండి, అది కూడా బాగుండదండి. మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం. ప్రేమగా చెప్పేవాడు ఆయన, ఉపాసన చేయ ముందు అని. మరి చల్లా రామగణపతి శాస్త్రి గారు, ఇద్దరు అన్నదమ్ములు, రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర. అందరికీ తెలిసి ఇవన్నీ, వాళ్ళు స్కాలర్స్, తెలుగు మాస్టర్లు వాళ్ళు. అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు, చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, పాడు తెలియదు. మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ అంతా మాదే. గొల్లపూడి సన్స్ వీరస్వామి, రాంబాబు వీళ్ళంతా కూడా. మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పటి నుంచి చదివి ఒక్క రూల్ అడుగుతారు, మరి చెప్పండి. రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు, శని చూస్తున్నాడు, ఒక రూల్ ఉంటుంది. రవి బుధ శుక్రులు కుంభరాశిలో కలిశారు, శని మీకు మీనరాశిలో నుంచి చూస్తున్నాడు. కమాన్ చెప్పండి. ఏదో రకంగా ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా. నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి, గూగుల్ కొట్టండి, మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగము, లేకపోతే గురు యొక్క వేగము, స్పీడ్ చూడండి, 0/1/5 వస్తుంది. దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను. చెప్పి క్వశ్చన్ అడిగి ఛాలెంజ్ చేశాను. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం. కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి. చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు మీరు జ్యోతిష్కాలు, జాతకాలు చెబుతారు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్. టారో రీడింగ్ ప్యాకలు ఇలా వేస్తాం. టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక, మీరు ఆడతారు కదా, క్వీన్ వచ్చిందా, కింగ్ వచ్చిందా, అలాగా చెప్పేవి ఇవన్నీ కూడా ఒక 60% వరకు కూడా మనకి చక్కగా టాలీ అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం 12 రాశులు ఈ అన్నిటిని మిక్స్ చేసి నేను చెప్తున్నాను. ఈ 12 రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. మీనరాశి, మరి చిలక జోస్యం, గవ్వల జోస్యం, పాచికలు, తర్వాత టారో రీడింగ్, ఇలా అన్నీ మన రాశి ఫలాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిషశాస్త్రం, హస్త సాముద్రికం, ఇవన్నిటిని మిళితం చేసి ఇచ్చినటువంటిది ఏమిటంటే, మనకి ఈ మీన రాశిలో మనకి ఒకటి కనబడుతుందండి, ఏలినాటి శని జరుగుతుంది. మరి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనకి ఎన్ని పనులు
మనం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కాస్త మనసంతా నీరసంగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్లు, లవర్ వదిలేసినట్టు, పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయినట్టు, ఇవన్నీ కూడా ఉంటాయి. పెళ్ళం ఊరు వెళ్ళిపోవడానికిను వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా తేడా ఉందండి. పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయిందనుకో 2 ఏడుస్తూ ఉంటాడు. పెళ్ళం ఊరు వదిలేసి వెళ్ళిపోతే వీడికి ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం టెన్షన్ ఉండదు, కొత్త కొత్త వాళ్ళతో ఫోన్స్ మాట్లాడుకోవచ్చు. సో ఈ రకంగా దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అనమాట ఏలినాటి శనికి, అర్ధాష్టమ శనికి, అష్టమ శనికి. సో కుంభరాశి వాళ్ళకి అష్టమ కేతుగ్రహ ప్రభావం జరుగుతుంటే ఏలినాటి శని దోషం అనేటటువంటిది మనకి ఈ మేన రాశి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి దిస్ ఇస్ అన్ ఎంజాయ్మెంట్ టైం అనమాట. అంటే పెళ్ళం పుట్టింటికి వెళ్ళినటువంటి విధానంలో ఎంత ఆనందంగా అయితే మనిషి ఉంటాడని మందు పార్టీలు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని రప్పించుకోవచ్చు, కావాల్సిన వంటలు చేసుకోవచ్చు, కావాల్సిన అమ్మాయిలతో లపాకీలతో తిరగవచ్చు. తర్వాత ఆఫ్కోర్స్ సుఖవ్యాధులు వచ్చేస్తే మా దగ్గరికి వస్తారనుకోండి డాక్టర్ల దగ్గరికి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఏంటంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా అంతే ఇదిగా చేస్తారు. పిల్లల్ని చాలా గారాబంగా పెట్టుకుంటారు కాబట్టి చాలా చక్కగా వీళ్ళు అప్పులు కూడా మంచిగా చేస్తారు. ఫ్రెండ్స్ విషయంలో వీళ్ళకి తిరుగులేదు, వీళ్ళే ఖర్చు పెట్టి దర్జాగా ఖర్చు పెడతారు, పోస్ట్ కింద ఉంటారు. అండ్ బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి చక్కగా బట్టల బిజినెస్, రొయ్యల బిజినెస్, చేపల రొయ్యలు, ఉప్పు చేపలు, సెంట్ బాటిల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీరు పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆమ్యామ్యాలు రావడం, పొరుగు తర్వాత ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విచిత్రం ఏమిటంటే కుజుడు నీచరాశిలో పడడం వల్ల మామూలు మనుషులను పెళ్ళాలు వదిలేశారంటే ఒక అర్థం ఉంది. ఈ యొక్క రాశి వాళ్ళకి ఆర్మీ వాళ్ళని, పోలీస్ వాళ్ళని, సెక్యూరిటీ వాళ్ళని 498A కేసెస్లో అందరి మీద కేసులు పెట్టేటటువంటి ఈ పోలీసు వాళ్ళు ఈ భార్య పెట్టేటటువంటి కేసుల్లో ఈ నెలలో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. And all this, it's because of the Mars, debilitated Mars. It's a highly scientific prediction that the astrological science has given. సో ఈ విధంగా మనకి ఈ లంచాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లంచగొండితనానికి వీళ్ళు దొరికిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలా. అండ్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటల్స్, బిజినెస్లు, ఇవన్నీ కూడా మంచి ఫ్లరిష్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా. అండ్ డాక్టర్స్, అడ్వకేట్స్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్, దే విల్ ఎర్న్ లైక్ ఎనీథింగ్, బట్ దే విల్ బి ల్యాకింగ్ ఆఫ్ మెంటల్ పీస్. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలు, కొత్త కొత్త థంబ్నెయిల్స్, కొత్త కొత్త ప్రయోగాలు ఈ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులన్నీ కూడా ప్రయోగించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు తమ సృజనాత్మకతతో డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్ స్టెప్స్తో వాళ్ళు వరల్డ్ ఫేమస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేన రాశి వాళ్ళకి అందరికీ కూడా ఒకటి ఏంటంటే పాత లవర్స్ వచ్చి గొడవలు పెట్టడానికి ఉంటే మీరు ఎక్కడ ఇల్లులు మార్చేసినా మీ పాత లవర్ మిమ్మల్ని పట్టుకొని నడి రోడ్డు మీద మీ యొక్క పరువు తీసేయడం ఖాయం. కాకపోతే నన్ను అడగండి, మళ్ళీ కంపల్సరీ ఇది జరిగి తీరుతుంది. ఈ విధంగా ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మిగతా విషయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.